దాసయ్య గారికి దేవుడు బయలుపరిచిన బైబిల్ మిషన్ 67వ యానివర్సరీ జరుపుకునే కృపను త్రైక దేవుడు అనుగ్రహించినందులకు మొదటిగా కృతదేవునికి నా కృతజ్ఞత వందనాలు తెలియచేస్తూ ఈ 67 సంవత్సరాల మహాసభ జరిగించడానికి దేవుడు మనకు వరముగాను బహుమానముగాను అనుగ్రహించిన నలుగురు దైవజనులు అనగా మిషన్ అధికారులు రెవరెండ్ డాక్టర్ జానయ్య గారు మన అధ్యక్షులు, రెవరెండ్ సత్యానందమయ్య గారు బైబిల్ మిషన్ ఉపాధ్యక్షులు, అలాగే రెవరెండ్ కిరణ్ బాబు గారు మహాసభల కన్వీనర్ సెక్రటరీ గారు, అలాగే రెవరెండ్ సజీవరామయ్య గారు జాయింట్ సెక్రటరీ గారులకు ప్రభు పేరట నా నిబంధనలు తెలియచేస్తూ సభలో ఉన్న పెద్దలు దైవజనులు గవర్నింగ్ బాడీ సభ్యులకు నాతోటి అభిషిక్తులకు నా కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తూ నాకు అవకాశాన్ని అనుగ్రహించిన దేవుడికి బైబిల్ మిషన్ అధికారులైన వారికి నా కృతజ్ఞతలు తెలియచేస్తూ దేవుని వాక్య సందేశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. నేడు దినమందు వైస్ ప్రెసిడెంట్ గారు పరమగీతాన్ని తెలియచేస్తూ బైబిల్ మిషన్ అధికారులు కేవలం రక్షణ మహాసంకల్పం మాత్రమే కాకుండా పరమగీతము, ప్రకటన గ్రంథము, అలాగే సంఘ చరిత్ర బాగుగా చెప్పుడులో దిట్టయ్య ఉన్నారని ఉపాధ్యక్షులైన సత్యానందమయ్య గారు చెప్పిన విషయాలు మనం ఎరిగిన వారమై ఉన్నాము. యేసు అనగా ఎవరు అనే దివ్యమైన మహత్తరమైన సందేశాన్ని రక్షణ సంకల్పం నుండి మన దైవజనుడు బైబిల్ మిషన్కు దేవుడు వరము అనుగ్రహించిన ప్రెసిడెంట్ అయ్య గారు చక్కగా తెలియచేయగా, అలాగే పరమగీతమును వైస్ ప్రెసిడెంట్ అయ్య గారు నిన్న దినమందు తెలియచేయగా, శిష్యులలో పెద్దవారైన కెఫా అనబడిన పేతురును గూర్చి దైవజనులు జాయింట్ సెక్రటరీ గారు సజీవరావు గారు తెలియచేయగా, మన యువ నాయకులు మహాసభ కన్వీనర్ గారు ఈ దినమందు పరమగీతములోని దివ్యమైన సంగతులు సభకు అందించారు. అందును బట్టి దేవుని మహిమపరచుచు ఉన్నాను. మరి ఒక మారు ప్రకటన గ్రంథములోని క్రొత్త విషయములు మీ ముందు ఉంచాలని నేను కోరుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథములో 66 పుస్తకాలలో మొదటి పుస్తకము ఆదికాండము. ఇది అన్ని గ్రంథములకు ఆరంభ గ్రంథము లేక అన్ని గ్రంథములకు పుట్టినిల్లు ఆదికాండం. రెవరెండ్ జి సమూయేలయ్య గారు చెప్తూ ఉండేవారు, ఆదికాండాన్ని నారుమడి అని సంబోధిస్తూ ఉండేవారు. అలాగే 66 పుస్తకాలకు ఇది నారుమడి కాగా ఆదికాండము, 66 పుస్తకాలకు ముగింపునిచ్చేది ప్రకటన గ్రంథమై ఉన్నది. ప్రభువు రొమ్మును ఆనుకొని ఆయన మహిమలో ప్రకాశించు ప్రకటన గ్రంథము మొదటి వచనము నుండి 22 అధ్యాయాలు చివరి వచనం వరకు ఓ గొప్ప పుస్తకముగా మనకు అందించి ఆయన పనిని ముగించుకుని ప్రభు రొమ్మును ఆనుకొని ఇవాళ మనమజాస్తుడై మహాసభంతా సంచారం చేస్తూ ఆయన బిడ్డలుగా మనం చేయొచ్చిన ఈ కార్యక్రమం బట్టి దేవుని మహిమపరచుచున్న మనందరి అభిమాన దైవజనులు, పూజనీయులు, గౌరవనీయులు రెవరెండ్ డాక్టర్ సెలవరాజయ్య గారు నేటికి మన మధ్య సజీవులుగా ఉండి ప్రకటన గ్రంథమును చూచినప్పుడల్లా అందులో రాయబడిన సంగతులను మొదటి అధ్యాయము 35-36 వచనాలు చదువుతున్నాను. మరలా యోహానును అతని శిష్యులలో ఇద్దరు నిలుచుండగా
అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల అని చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి, ప్రేమ స్వరూపుడా, నీకు వందనాలు, స్తోత్రములు. ఈ ప్రత్యేకమైన సమయంలోని వాక్యమును నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయోగ్యుడినైన నన్ను నీ శిలువ చాటుకు మరుగుపరిచి విలువైనటువంటి నీ మహిమ కలిగిన సారూప్యము మాకు చూపించి నడిపించమని వాక్యమైన యేసు నామమున వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవరాజ్య విషయములో దీనమతిని వరుసగా నేర్చుకొనున్నారు వాటి వశము. గానములు వారి వశమును గనగలుగు సుతము భువియా శుభము శుభము. దేవరాజ్య విషయములు దీనమతిని వరుసగా నేర్చుకొనువారు వాటి వశము. దానములు వారి వశమును గనగలుగు సుతము భువియం శుభము శుభము. ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, ఆవగింజంత విశ్వాసమ మరి ఉన్నా, కొండ కదలి సముద్రాన కులిపడము. ఆవగింజంత చిరుపాపమంటి వధువు సంఘమునకు చేరుటేటు. దేవుని పిల్లలారా, ఈ సన్నిధిలో ఉన్న విశ్వాసులారా, క్రీస్తు ప్రభు యొక్క ఆశీర్వాదము దీవెన దేవుడు మనందరికీ అనుగ్రహించును కాక. ఆమేన్. బైబిల్ గ్రంథంలో సువార్తికుడు యోహాను సువార్తను రాస్తూ యేసు క్రీస్తును చూపిస్తూ ఉన్నాడు. ఈ మాట ఇవాళ మనం చూస్తూ ఉన్నాం. ఇందులో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లైనటువంటి ప్రభువుని గురించి చూపిస్తూ ఉన్నాడు. యేసు క్రీస్తు కంటే ముందొచ్చినటువంటి ఆనాటి యోహాను గారు, శ్రానికుడైన యోహాను గారు ప్రభువుని చూపిస్తూ దేవుని గొర్రెపిల్ల అనే మాట వాడబడింది. ఇక్కడ బైబిల్ గ్రంథంలో యేసు క్రీస్తు రాక కొరకు కనిపెడుతూ వచ్చిన ప్రవక్తలు ఉన్నారు. బైబిల్ని మీరు పరిశీలన చేస్తే యేసు క్రీస్తు ప్రభు యొక్క చరిత్ర పాత నిబంధన గ్రంథంలో నీడవలే కనబడుతూ ఉంది. నీడను పోలినటువంటి ప్రభు చరిత్రను మనం చూస్తే ఆ నీడ అయినటువంటి ప్రభువుని గురించి పాత నిబంధన భక్తులందరూ కూడా ప్రవచించారు. పాత నిబంధన భక్తులకు అందనటువంటి ఒక లోతైనటువంటి సంగతి బైబిల్ గ్రంథంలో ఉన్న మహాగణుడైనటువంటి పౌలు గారు చెప్తున్నారు. యేసు క్రీస్తు ప్రభు సృష్టికి ముందే ఉన్నాడని, ఆదికి ముందే ఉన్నాడని, అనాదిలోనే ఆయన ఉన్నాడని ఆయన ఎఫెసీ పత్రిక రాస్తూ 1వ అధ్యాయం 4వ వచనంలో చెప్తూ వచ్చారు. ఆయన ఏ రీతిగా ఉన్నాడు అంటే అనాది గొర్రెపిల్లగా ఉన్నాడు. ఆయన 4వ అధ్యాయము 6వ వచనం వరకు మీరు చూస్తే జగత్పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాట. చాలండి. జగత్పునాది వేయబడక ముందే ఏ క్రీస్తు ప్రభుని చూపించి దేవుని గొర్రెపిల్ల అని చెప్పి శ్రామికుడైన యోహాను చెప్పాడో ఆ గొర్రెపిల్ల జగత్పునాది వేయబడక ముందే ఆ గొర్రెపిల్ల ఉందని ఆయన చెప్తున్నాడు. ఆ గొర్రెపిల్ల అనాది గొర్రెపిల్లగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి.
ఉన్నట్టు నేను వాచని నీకున్న చక్క ఎవ్వరు యేసు లోకమున్న చక్క ఎవ్వరు యేసువా నీకున్న చక్క ఎవ్వరు యేసువా. వారు వీటికి చెప్పాలని మనం చేస్తున్నాం. వారి నాన్నగారు మాటలు మనం విన్నాం, ఆయన పాటలు విన్నాం. సినిమా యాక్టర్గా ఉన్నప్పుడు ఆయన పాటలు మాటలు, రాజకీయంలోకి వచ్చి మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసేటప్పుడు ఆయన దివ్యమైన ప్రసంగాలు విన్నాం, ఆయన మాటలు. వారి కుమార్తె గారి మాటలు కూడా మనం విన్నాం. ఇప్పుడు వీటికి చెప్పాల్సింది వారిని ఆహ్వానిస్తున్నాం. పెద్దలందరికీ, ఈ సభకు విచ్చేసిన సోదరీమణులకు, సభకులకు అందరికీ సభముఖంగా నేను నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సహజంగా పెద్దలు చెప్తూ ఉంటారు, దైవాజ్ఞ లేని చీమైనా పుట్టదని చెప్పి. ఈనాడు నేను దైవ చింతనకి సంబంధించిన ఈ సభలో నేను పాల్గొనడం నిజంగా ఇది దైవానుగ్రహంగా భావిస్తూ ఆయన నన్ను ఆశీర్వదిస్తున్నారని చెప్పి విశ్వసిస్తూ నన్ను ఇక్కడికి ఆహ్వానించిన బైబిల్ మిషన్ వారికి అందరికీ నా యొక్క ధన్యవాదాలు నేను తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను అంత జ్ఞానిని కాదు, ఇక్కడ ఉన్న వారందరంత జ్ఞానిని కాదు. అయినా కూడా ఇటువంటి ఒక మంచి సాంగత్యంలో దేవుణ్ణి చింతిస్తూ స్మరిస్తూ ఆయన గొప్పతనాన్ని గురించి కీర్తించుకునే ఈ యొక్క సభలో నేను పాల్గొనడం నిజంగా నా యొక్క భాగ్యంగా నేను భావిస్తున్నాను. నేను ప్రజా జీవితంలోకి రావడం కూడా నేను అనుకోని విధంగా జరిగింది. నేను ఎప్పుడు అనుకోలేదు నేను రాజకీయాల్లోకి వస్తాను. అయినా కూడా భగవంతుడు నాకు ప్రజాసేవ చేసే ఒక సదవకాశానికి ఆయన అనుగ్రహించారు. ఆ భగవంతుడికి నేను నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ భగవంతుడు ఇచ్చిన ఆ సదావకాశానికి నా తండ్రి యొక్క ఆశీర్వాదం, మీ అందరి ప్రోత్సాహం ఉండటంతో నేను ఈనాడు పార్లమెంట్లోకి అడుగుపెట్టానని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. నేను ప్రొద్దున్నే లేవగానే ముందు భగవంతుడికి నమస్కరిస్తూ ఆయన ఇచ్చే ఈ సదావకాశానికి నా కృతజ్ఞతలు నేను ఎల్లప్పుడూ తెలుపుకుంటూ ఉంటాను. తర్వాత నా తండ్రి నందమూరి రామారావు గారి యొక్క చిత్రపటానికి నేను నమస్కరిస్తూ ఆయన ఏ రకంగా ఆత్మస్థైర్యంతో, మనోనిబ్బరంతో, నిస్వార్థంగా ప్రజాసేవకి తాను అంకితం చేసుకున్నారు. అదే రకంగా నేను కూడా చేయాలి, ఆయన ఆశీర్వాదం ఎప్పుడు నన్ను వెన్నట్టు ఉండాలని చెప్పి నేను ఆయన ఆశీర్వాదం కూడా నేను ఎల్లప్పుడూ తీసుకుంటూ ఉంటాను. వారి ఇద్దరి ఆశీర్వాదంతో ఈ యొక్క బైబిల్ మిషన్ యొక్క 67వ వార్షికోత్సవంలో అక్కడ జరిగే అంటే గత 10 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా ఎటువంటి వ్యయ ప్రయాసాలకి జరగకుండా మీ కుటుంబానికి, మీ పదవికి, మీ మనసులో ఉన్న కోరికలకు, కార్యములకు తోడయుండును గాక. ఆమేన్. ఈ యొక్క ఆ స్థుతి 4 జీవులు రాత్రింబగలు చేసినటువంటి స్థుతి ఉంది. వారి గురించిన దర్శనము ఎహెజ్కేలు గ్రంథములో రాయబడింది. ఇక్కడ రాయబడినటువంటి ఆ వాక్యాన్ని ఒకసారి నేను చదువుతాను. ఎహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనాన్ని చూసినట్లయితే 30వ సంవత్సరము 4వ నెల 5వ దినమున నేను కెబారు నది ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురం ఉంటుంది. కనుక ఇక్కడ ఎహెజ్కేలు అనబడిన ప్రవక్త దేవుని యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి ప్రవక్త అయి ఉన్నారు. యేసు ప్రభు యొక్క సేవ 30వ ఏట ప్రారంభించారు. బాప్తిస్మము యోహాను యొక్క సేవ కూడా ఆ సంవత్సరంలోనే ప్రారంభించారు. అలాగే ఎహెజ్కేలు ప్రవక్త యొక్క సేవ కూడా ఆ సంవత్సరంలోనే ప్రారంభించబడింది. ఆ యొక్క ప్రవక్త చెరలో ఉన్నారు. చెరనగా మరి బోను వంటిదని గ్రహించండి. ఎవరైనా సరే ఏ కుటుంబంలో చూసినా ఏదో ఒక చెరలో ఆ కుటుంబం ఉన్నట్లుగా కనబడుతుంది. ఏ వ్యక్తిని గమనించినా సరే ఆ వ్యక్తి జీవితంలో ఏదో ఒక శ్రమ అనే చెర కనబడుతుంది. ఈ శ్రమలో ఈ ప్రవక్త సంపాదించుకున్నటువంటి గొప్ప ధన్యత ఏదనగా శ్రమలో ఉన్న ఈ ప్రవక్త
దేవుని చూసేటువంటి నేత్ర శక్తిని సంపాదించుకున్నారు. ఈ దినము ఎవరైతే ప్రార్థనలు ఏకీవించారో, ఈ సభలకు వచ్చున్నారో, శ్రమలో మీరున్నట్లయితే శ్రమ కాలం